అర్థమవుతూ ఉన్నది. రైట్. ఇది ఇట్లా ఉంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఇట్లా ఉంటే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి అంటే రియల్ ఎస్టేట్ మనం మొన్ననే చూసిన మంగళవారం నాడు కేపీహెచ్బిల హుడా లేఅవుట్ సంబంధించి ఒక వేలం వేస్తే గజం ధర 3 కోట్లు, గజం ధర 3 కోట్లు పలికింది. సారీ 3 లక్షలు పలికింది, 2,98,000 పలికింది. సో అంటే ఈ ధరగా చూసుకుంటే గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా అంటే ఏమంటారు వేలం వేసే క్రమంలో కావచ్చు, అమ్మకాలు కొనుగోలు విషయంలో కావచ్చు భారీ ధరలు పలుకుతున్నాయి. సో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పని అయిపోయింది అని మాట్లాడిన వాళ్ళకి ఇదొక సమాధానం. ఈ నేపథ్యంలోనే ఇక భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రభుత్వం కొంత ఖజానా నింపుకోవాలని చూస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో చాలాసార్లు మనం చూసినాం వేదికల మీదనే రాష్ట్రంలో ఖజానా లేదు, సంక్షేమ పథకాల అమలుకి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక్కడ ఊపు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు రియల్ ఎస్టేట్ ఊపు ఉన్నప్పుడే ఆ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ప్రభుత్వం ఖజానా పెంచుకోవాలని చెప్పేసి కసరత్తులు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ORR, RRR మధ్య ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో జరిగే రిజిస్ట్రేషన్లు, ఆ ఏరియా జరిగే భూముల అమ్మకాలు కొనుగోళ్ల మీద రిజిస్ట్రేషన్ల ఛార్జీల మీద భారీగా 100 నుంచి 300% పెంచాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అనుకుంటున్నది. బ్లాక్ మనీ తగ్గించే విషయంలో కూడా అంటే ఈ భూమిలో కొనుగోలు జరిగితే డైరెక్ట్గా మనీ ట్రాన్సాక్షన్ జరిగితే బ్లాక్ మనీ తగ్గించే దిశగా కూడా ఇట్లా ఉంటుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్లో ఛార్జీలు పెంచడం వల్ల సామాన్యుని మీద భారం పడుతుంది. ఇక్కడ చిట్ వేసుకును నెల నెల పైసలు వెనకేసుకుని ఈఎంఐలను కొనుక్కోవాలనుకునేవాడు రిజిస్ట్రేషన్ ఒకటేసారిగా ₹1,00,000 అయ్యేది ఉంటే 300% అంటే 3 లక్షలు అవుతాయి. 3 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వాళ్ళు కొంత ఆందోళన పడే అవకాశం ఉంది. సామాన్యులు కనుక అంటే 100 గజాల ఫ్లాటు, 150 గజాల ఫ్లాటు, 200 గజాల ఫ్లాటు, అద్దెకరము, పావెకరము, గుంట, 3 గుంటలు, 4 గుంటలు, ఎకరము చిన్న చిన్న కాగితాలు కొనుక్కునే సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత దీనికి కొంత మళ్ళీ వెనకడిగేస్తారు ఈ ఛార్జీలు భారీగా పెరగడం వల్ల. దానివల్ల రియల్ ఎస్టేట్కు మళ్ళీ దెబ్బ పడతా అని చెప్పేసి కొంతమంది రియల్టర్లు అయితే అంటూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఆస్తి కొనుగోలుదారులకు ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ కొనుగోలు చేయడం వారికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఇళ్ల స్థలాల కొనుగోలుదారులపై త్వరలో మరింత ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అయితే ఇది రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోళ్లు మందగించేలా చేయడంతో పాటు సామాన్యుల సొంతింటి కలను నిజం చేసుకోవడంపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ప్రభుత్వానికి పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమీకరించడం వంటి లక్ష్యాలతో రిజిస్ట్రేషన్ విలువలను పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం హైదరాబాద్ ORR, RRR మధ్య ఉన్న ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలు పెంచనున్నారు. ఈ ప్రాంతాలు గత కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి. ఇక్కడి ప్రాంతాలు పెట్టుబడులకు అనుకూలంగా మారుతున్నాయి. దీంతో ఈ ఏరియాల్లో ఏమైందంటే రియల్ ఎస్టేట్ పెరిగింది, భూముల కొనుగోలు భారీగా పెరిగింది. కాబట్టి ఆ ఏరియాల్లోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఏమంటారు ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు ఏర్పాటవుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉన్నది, వెంచర్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అది ఒక వ్యాపార కేంద్రంగా మారింది కాబట్టి, ఒక కమర్షియల్ స్పేస్గా మారింది కాబట్టి ఆ ఏరియాలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ప్రభుత్వానికి కొంత ఇది వచ్చే అవకాశం ఉంది. రూరల్ ఏరియాస్లో ఉండకపోవచ్చు, బహుశా రూరల్ ఏరియాస్లో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎప్పట్లాగే ఉండొచ్చు. ఈ కమర్షియల్ ఏరియాలో RRR, RRR ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో భూముల కొనుగోలు అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఆ ఏరియాలో మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. 30% వరకు అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్ దాని మీద పెంచే అవకాశం ఉంది. ఇక ఖాళీ ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉంటే దాని మీద 100% పెంచే దిశగా, అంతగా 100 లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా పెంచే దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు, దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా తయారు చేస్తూ ఉంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్యులు ఎవరైతే ఈ భూముల కొనుగోలు, ఫ్లాట్ల కొనుగోలు అమ్మకాల మీద కాన్సన్ట్రేషన్ చూపిస్తారు, సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కొంత దూరం అవుతారు, కొంత మార్కెట్లో కొనుగోలు, రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు పడిపోతాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, దీన్ని తొందరపాటు నిర్ణయం తీసుకొని ఆదాయం సమకూర్చుకోవాలి, ప్రభుత్వం ఖజానా నింపుకోవాలని ఆలోచిస్తే మాత్రం రియల్ ఎస్టేట్ మళ్ళీ ఇప్పుడిప్పుడే ఊపందుకున్న రియల్ ఎస్టేట్ మళ్ళీ ఒక్కసారిగా ఢమాలనే అవకాశం ఉందని చెప్పేసి రియల్ ఎస్టేట్ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. రైట్. ఇది ఎట్లా ఉంటే